అక్షయ తృతీయ సందర్భంగా సుఖీభవ ట్రస్ట్ నందు పేదలకు భోజనాలు. రామచంద్రపురం పట్టణం పాత బస్టాండ్ నందు గల సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నందు తెలియని వారు ఎవరు ఉండరు. ఈ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న సామాన్య పూల వ్యాపారి. అయినా పేదల ఆకలి తీర్చాలన్న దృఢ సంకల్పం వెంకన్న మనసులో నాటుకుంది. ఆ సంకల్పం నుండి పుట్టుకొచ్చింది సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్. సుఖీభవ ట్రస్ట్ కి దాతల వల్ల తగినంత ఫండ్స్ వచ్చినా రాకపోయినా చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న వెనకడుగు వేయలేదు, రాజీ పడలేదు. మరింత ఛాలెంజింగ్ గా తీసుకుని పూల అమ్మగా వచ్చిన లాభాలను ట్రస్ట్ కి చేసి ప్రతి పేదవాడికి భోజనం పెడుతున్నారు. సోమవారం సుఖీభవ ట్రస్ట్ భోజనాలు ఏర్పాటు చేసింది రాయవరం మండలం తొసిపూడికి చెందిన కర్రీ కుటుంబీకులు. అక్షయ తృతీయ సందర్భంగా 150 మంది పేదలకు కర్రీ యశ్వంత్ భాస్కర్ పేరు మీద సుఖీభవ ట్రస్ట్ లో రుచికరమైన భోజనాలు పెట్టడం జరిగింది. భోజనం చేసిన నిరుపేదలంతా అన్నదాత సుఖీభవ చిరంజీవి యశ్వంత్ ఉన్నత చదువులు చదవాలి అని దీవించారు. ఈ కార్యక్రమంలో సుఖీభవ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న, పాస్టర్ సూర్యప్రకాష్, పెదకాపు చంటి, పట్నాల విశ్వనాథం, బంగారు బాబు, మహి తదితరులు పాల్గొన్నారు.
అన్నదాత సుఖీభవ. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అక్షయ ద్వితీయ సందర్భంగా తొస్సుపూడి గ్రామ కాపురస్తులైనటువంటి కర్రి యశ్వంత్ భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులైనటువంటి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం తరపుని చేసినందుకు గాను మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నుండి ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ ఆ బిడ్డ గొప్ప ఉన్నత చదువులు చదువుకొని గొప్ప గొప్ప పదవులు పొందాలని మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆకాంక్షిస్తూ ఆ బిడ్డకి మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దీవెనలు అందిస్తూ ఆ బిడ్డ గొప్ప ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ, అలాగే ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేసిన వాళ్ళ తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా ఎన్నో అన్నదానాలు గొప్పదనాలు సహసహకారాలు మాకు అందించాలని వారిని కోరుకుంటూ, పెళ్లి రోజులు పుట్టినరోజులు పెద్దల జ్ఞాపకార్థాలకు గృహప్రవేశాలకు ఎవరైనా అన్నదానం చేయదలిసిన వారు మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకట గారిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అన్నదాత సుఖీభవ.